హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. చాలా సింపుల్, చాలా పాతకాలం నాటిది. జస్ట్ క్విక్లీ 5 to 10 minutes చేసుకోవచ్చు. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. దీన్ని పెరుగు చారు, మజ్జిగ చారు, పెరుగు చట్నీ ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళకి. చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. మీకు కూడా ఇష్టమేనా ఇది? మీకు కూడా ఇష్టమైతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసే ఉంటుంది మీ అందరికీ, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నన్ను ఫాలో అవ్వండి. మీకు ఆ టిప్స్ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. చూసారా, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది తెలుసా. పెరుగు తినని వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెడితే ఆటోమేటిక్గా తినేస్తారు. చాలా బాగుంటుంది, నిజం. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మరి తయారీ విధానం చూద్దామా? ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. జస్ట్ సింపుల్ వెజిటేబుల్స్ అండి. ఓన్లీ టమాటో, 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అంతే. చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ 5 to 10 minutes. ఆ వెజిటేబుల్స్ అన్నీ పీల్ తీసేసి కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోండి, ఫైన్గా. చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూసారా, ప్రతి వెజిటేబుల్ని చాలా ఇందులో ఫైన్గా కట్ చేసుకోవాలి. మన ఈ మజ్జిగ చారులో వెజిటేబుల్సే మెయిన్. ఒక బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసేయండి. చూసారా నేను ఎలా వేసానో. అలా ఫైన్గా వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ పెరుగు తోడుపెట్టుకునే ఉంటాం. ఓకే, తోడుపెట్టుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళు ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో కర్డ్ యూస్ చేస్తున్నాను. చూడండి, అలా తీసుకొని కర్డ్ని ఒక స్పూన్తో ఆ వెజిటేబుల్స్లో యాడ్ చేయాలి. మీకు ఎంత కావాలి అంటే అంత. నేనైతే 250 grams కర్డ్ తీసుకుంటున్నాను. చూడండి, అది నేను తోడుపెట్టిన పెరుగు 1 లీటరు, అందులో నుంచి 250 grams తీసుకున్నాను. చూసారా, మొత్తం కర్డ్ మొత్తం వేసేసి మొత్తం వెజిటేబుల్స్తో మిక్స్ చేశాను. చూసారు కదా, అది చాలా గట్టిగా ఉంది. అందుకని కొంచెం మనం మజ్జిగ చారు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసాం. చూడండి, వాటర్ యాడ్ చేసి బాగా స్పూన్తో గట్టిగా బీట్ చేయాలి. అప్పుడే ఆ కర్డ్ మొత్తం బాగా ఆ వాటర్లో మిక్స్ అయిపోయి ఆ వెజిటేబుల్స్ కూడా అందులో ఉన్న ముక్కలు మొత్తం ఆ పెరుగులో కలిసిపోయి అందులో ఉన్న రసం అంతా ఆ పెరుగులోకి దిగుతుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ మజ్జిగ చారుకి మెయిన్ పోపు. మనం చేసే పాతకాలం నాటి వంటలన్నిటికీ కూడా పోపే మెయిన్. చూసారా ఎంత బాగుందో పోపు. ప్యాన్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి మనం పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఎప్పుడు వేసుకునే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతి గింజలు అండ్ ఎండుమిరపకాయలు. చూడండి, ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు అలా వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. తెలుసు కదా మీకు. పోపు మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పోపులో మనము చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం మజ్జిగ చారులో పసుపు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా అందులో వేయకుండా ఆయిల్లో వేస్తే కొంచెం ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది తెలుసా. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఈ పోపుని మనము ఈ మజ్జిగ చారుకి యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు యాడ్ చేసే ముందు మనము సాల్ట్ వేద్దాం. నేనైతే 250 grams కర్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. చూసారా, పోపుని యాడ్ చేస్తే పసుపు ఆయిల్లో కలిసిపోవడం వల్ల అది అలా తేలుతూ ఉంటుందన్నమాట. అలా తేలకుండా ఉండడం కోసం మనం మొత్తం ఈవెన్గా మిక్స్ అవ్వడానికి స్పూన్తో బాగా బీట్ చేయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా బీట్ చేయండి.
చూసారా, కలర్ఫుల్ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా. ఏమీ లేనప్పుడు, అన్నం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది తెలుసా. పెరుగు తినాలనిపించకపోయినా ఇలా తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మళ్ళీ తింటూనే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.